పేదవారికి సహాయపడాలని, ముఖ్యంగా దివ్యాంగుల లాంటి వారికి మనకు తోచినంతలో వారికి సహాయపడాలని హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ పరకాలువ గ్రామంలో ఆదరణ సరిగలేని వాసంశెట్టి వెంకటలక్ష్మి దివ్యాంగురాలికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అనగా 25 కేజీల బియ్యం, అలాగే పప్పులు, నూక, ఆయిల్ తదితర కిరాణా సామాగ్రి అందించడం జరిగింది. హెల్త్ అవేర్ సభ్యులు కిరణ్ కుమార్ మరియు భార్య త్రిపుర సుందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంపీటీసీ ఎల్లబెన రామకృష్ణ వీరి గురించి తెలుపగా వెంటనే స్పందించి తిరుపతికి చెందిన హెల్త్ వేర్ సభ్యురాలు సంధ్యారాణిని స్పందించి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కౌశిక్, బాల త్రిపుర సుందరి, కిరణ్ మరియు మల్లుల వీరబాబు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. ఎల్లబోయిన రామకృష్ణ వారు ఇక్కడ ఈమె దివ్యాంగురాలు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పగా మేము ఇక్కడికి ఈ నిత్యావసర వస్తువులు తీసుకుని ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే దివ్యాంగురాలనే కాదు, ఎవరైనా కానీ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది మాకు ముఖ్య ఉద్దేశంగా మేమందరూ కూడా ముందుకు వెళుతున్నాము. అంచేత ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంధ్యారాణి గారికి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మా బాలత్రిపుర సుందరి, అలాగే కిరణ్ గారు, కౌశిక్, రామకృష్ణ, ఇప్పుడు వచ్చిన మిత్రులు వీరబాబు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయినటువంటి చప్పటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారికి ఆయనకి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన ఒక రోజులోనే మాకు ఇన్ని అవకాశాలు తీసుకొచ్చి ఈవిడికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే వెల్ఫేర్ త్రిపుర సుందరి గారు మేడం గారు కూడా చాలా సహకారంతో ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. డొనేట్ చేసిన ఆవిడ సంధ్యారాణి గారట. ఆవిడ ఆయురారోగ్యాలు అష్టైర్యాలతో కూడా ఇంకా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.